పెద్దలు ఏది చెప్పినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందండి. పెద్దలు చెప్పింది ఒక విషయం గుర్తొస్తుంది. నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి జరిగిన క్రీడా పోటీల్లో ఎవరో కొంతమందికి దెబ్బలు తగినాయంట, కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయంట. అందుకే చెప్పారు మన పెద్దలు, ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీరాలని చెప్పి. అలాగని చెప్పి 60లో 70లో దాటాక కబడ్డీ ఆడతాం, క్రికెట్ ఆడతాం అంటే ఎలాగంటే, కామ్గా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని ఏ ఇండోర్ గేమ్లో ఆ క్లబ్బుల్లోనూ అట్లోనూ ఆ ప్యాకెట్లని, కోడిపందాలని, గుండాట్లని అటువంటివి ఆడుకుంటే మన ఒళ్ళు అలదో హ్యాపీగా ఏసీలో కూర్చొని ఆడుకోవచ్చు. ఎన్ని అయితే ఫ్యాన్ కింద కూర్చొని చూస్తా కోడిపందాలు వేసుకోవచ్చు, గుండాట్లు ఆడుకోవచ్చు, కోతాట్లు ఆడుకోవచ్చు, మూడు ముక్కలు ఆటలు ఆడుకోవచ్చు, చెస్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఇటువంటి అన్నీ మానేసి ఆ క్రికెట్ ఆడతామండి, కబడ్డీ ఆడతామండి అని చెప్పి ఒకరి మీద ఒకరు పడితే కాళ్ళు చేతులు ఎరక్కేమి విరుగుతాయండి. ఎక్కడికైనా పెద్దలు దయచేసి ఆ చిన్నపిల్లలతో పోటీ పడటం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం. నమస్తే.